థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరితో మరొకసారి ఈ బేతుల్ ఛానల్ ఎల్షదై ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవుడికి మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు యేసు నామమున వీక్షిస్తున్న మీ అందరికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధుడా దేవా, మా ఎడల మీకున్నటువంటి కృపకై మీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ బిడ్డలతో కలిసి నీ వాక్యాన్ని పంచుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతకై మీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ పరిశుద్ధాత్మని మాతో ఉంచిన ప్రభువా, మీరేదైతే ఈ బిడ్డలకు తెలియజేయాలని అనుకుంటున్నారో వాటినన్నిటినీ క్షుణ్ణంగా తెలియజేసి వారి హృదయంలో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి నా ప్రభువా, నా దేవా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయంలోనికి నీ వాక్యం వెళ్ళి నా ప్రభువా వారిలో కార్యం చేయుటకు మీరే సహాయం చేయమని, మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు చేసుకునమని మా ప్రభువు నిజరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవుడు మీతో కలిసి ఆయన వాక్యాన్ని పంచుకున్నట్టుకు ఈ ప్రోగ్రాం ద్వారా మీకు చేరువ చేస్తున్నందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనం ఒక పాట పాడుకొని తిరిగి వాక్యంలోనికి వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే, నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు?
గత 4 వారాలు మనం ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. హంబుల్నెస్, వినయం, విధేయత గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ ఆదివారం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక సబ్జెక్టుని మీ ముందు ఉంచబోతున్నాను. అది మీకు ఆశీర్వాదకరంగాను అభివృద్ధి చెందే విధంగాను ఉండాలని దేవుడి ఆశ. అందుకోసమే నా నోట ఆయన మాటలు ఉంచి పలికించడానికి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చేరి ఆయనను మీకు దగ్గరగా చేయడానికి ఆయన ఇచ్చిన కృపకై నేను ఆయనకు మొట్టమొదటిగా వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బైబిల్ నుంచి మనం ఒక వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికను ఆయన అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అని ఈ వాక్యం నిరూపిస్తాం. మనం ఏదైతే ఊహిస్తామో, మనం ఏదైతే అడుగుతామో దానికన్నా అత్యధికంగా ఆయన దయచేసే దేవుడు అయి ఉన్నాడు. నేను ఒక చిన్న కథ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒకసారి ఒక తల్లి కొడుకు ఇద్దరు కూడా సూపర్ బజార్కి వెళ్ళారు. సూపర్ బజార్కి వెళ్ళిన తర్వాత తల్లి ఏమో తనకు కావాల్సినటువంటి ఇంటికి కావాల్సినటువంటి సామాన్లన్నీ తను కలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఆ చిన్నవాడు ఆ కౌంటర్ దగ్గర నిలబడుకొని, క్యాష్ కౌంటర్ దగ్గర నిలబడుకొని ఆ క్యాష్ కౌంటర్ మీద పెట్టిన చాక్లెట్ బాక్సులన్నీ కూడా చూస్తూ ఉన్నాడంట. ఆ చాక్లెట్ బాక్సులో ఉండే రకరకాలుగా ఉండే చాక్లెట్లన్నీ చూస్తూ ఉన్నాడు. అది గమనించినటువంటి తల్లి, బాబు నీకేం కావాలో తీసుకో అన్నట్టుగా సైగ చేసింది. తీసుకోరా బాబు, నీకేం కావాలో తీసుకో అన్నట్టుగా సైగ చేస్తే ఆ బాబు తీసుకోలేదు, చూస్తూ ఉండిపోయాడంట. చూస్తూ ఉండిపోతే మళ్ళీ ఒకసారి చెప్పింది, నీకేం కావాలో తీసుకోనానా, నువ్వు కావాలంటే ఏ టైప్ ఆఫ్ చాక్లెట్ కావాలో, ఎన్ని కావాలో తీసుకో అని అంటే మళ్ళీ కూడా విని చాక్లెట్ బాక్స్ వంక చూస్తూ ఆ ఓనర్ వంక, కౌంటర్లో క్యాష్ కౌంటర్లో కూర్చున్న ఆ షాప్ ఓనర్ వంక చూస్తూ ఉన్నాడంట. ఇదంతా గమనిస్తున్నటువంటి ఆ క్యాష్ కౌంటర్లో ఉండే ఓనరు తనే ఆ చాక్లెట్ బాక్స్ మూత తీసి తన చెయ్యి అందులో ఉంచి, పిడికిలు అందులో ఉంచి కొన్ని చాక్లెట్లు తీసుకొని, బాబు తీసుకో అని చెప్పాడంట. తీసుకో అంటూనే ఆ బాబు తన దోశలు ఇలా పెట్టి ఫస్ట్ ఇందులో ఎన్ని పడతాయో చూద్దామని దాంట్లో పిడికిల నుంచి వచ్చిన చాక్లెట్లన్నీ చూస్తే దోశలు నిండిపోయిందంట. ఇంకా ఆ పిడికిల్లో ఇంకా కొన్ని ఉన్నాయంట. ఆయన ఇవి ఎక్కడ వేయాలంటే, అంకుల్ నాకు షర్టుకు జోబులు ఉన్నాయండి. సో 2 జోబుల్లో వేయించుకున్నాడు. ఇంకా ఉన్నాయంట ఆ పిడికిల్లో. ఉంటే మళ్ళీ అడిగాడు షాప్ ఓనర్, అయ్యా ఇంకా ఉన్నాయి కదా బాబు, ఏం చేయాలి నేను అంటే, నాకు ప్యాంటుకు జోబులు కూడా ఉన్నాయి అంకుల్. సరే ప్యాంట్ జోబుల్లో కూడా వేసేసాడు. ఇంకా ఒకటి మిగిలిపోయిందంట ఆయన చేతిలో. బాబు ఇంకొకటి ఉంది, ఏం చేయమంటావు నన్నంటే, నాకు నోరు కూడా ఉంది అంకుల్ అన్నాడంట. అట్లయితే సరే నువ్వు నోరు తెరువు అనేసి ఆ ర్యాపర్ తీసేసి ఆ చాక్లెట్ని ఆ అబ్బాయి నోట్లో పెట్టేశాడు. సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నారు తల్లి కొడుకులు. చేరుకున్న తర్వాత తల్లి అడుగుతోందనమాట, మరి బాబు నువ్వు అప్పుడు చాక్లెట్లు వంక చూస్తున్నప్పుడు నేను తీసుకోమని చెప్పాను, నువ్వు తీసుకోలేదు, అంకుల్ ఇస్తే ఎందుకు తీసుకున్నావు అని అంటే ఆ అబ్బాయి అన్నాడంట, అమ్మ నా చెయ్యి ఎంత ఉంది, నా పిడికిలు ఎంత ఉంది చెప్పు అన్నాడు. చాలా చిన్నది నాన్న, మరి నేను దీంతో తీసుకొని ఉంటే నాకు ఎన్ని వచ్చేటివి, నా చేతి నిండా మాత్రమే వచ్చిండేటివి. కానీ అంకుల్ ఇవ్వడం ద్వారా నాకేమైంది, నా దోశలు నిండిపోయింది, నా షర్ట్ జోబులు నిండిపోయాయి, నా ప్యాంట్ జోబులు కూడా నిండిపోయాయి, ఆఖరికి నా నోరు కూడా నిండిపోయింది. ఒకవేళ నేనే తీసుకొని ఉంటే నా శక్తి ఎంత ఉంది, నా చేయితో నేను తీసుకున్నప్పుడు నాకు ఎన్ని వస్తాయి చెప్పు అంటే, అవునరా బాబు నేను ఊహించలేదు. కరెక్ట్ కదా. ఇప్పుడు ఈ వాక్యం కూడా ఎఫెసీ 3:20 కూడా మనకు అదే చెప్తుంది. మనం అడుగు వాటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేయ శక్తి గల దేవుడు. అందుకే మనం దేవుడు ఏది ఇచ్చినా కానీ మనకి ఎలా ఇస్తాడంటే సమృద్ధిగా ఇస్తాడు. నువ్వు ఊహించిండవు,
కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఊహించని కార్యాలు జరుగుతాయి. ఎక్కడో ఉన్న వాళ్ళను ఎంతో అభివృద్ధి చేస్తూ పైకి తీసుకెళ్లే దేవుడు. ఆయన ఊహలు నీ ఊహలు వంటివి కాదు అంటాడు కదా. యెషయా 55వ అధ్యాయం, యెషయా 55వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. యెషయా 55:8-9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా, దేవుడు ఎప్పుడు కూడా చిన్నగా చేయడు మన జీవితంలో. ఆయన చేస్తే ఒకవేళ మన తలంపులు చాలా చిన్నగా ఉన్నాయి, ఇంతైతే చాలు నాకు, ఇంకా చాలు అనుకున్నాం అనుకో, నీ తలంపుల వంటివి కాదు ఆయన తలంపులు. ఏమంటాడు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎత్తుగా ఉన్నవి, చాలా గొప్పగా ఉన్నాయని అర్థం. ఎత్తుగా ఉన్నావంటే నువ్వు ఊహించే వాటన్నిటికంటేను, నువ్వు అడుగు వాటన్నిటికంటేను ఆయన అత్యధికంగా శక్తి గల దేవుడు. కాబట్టి నీ తలంపుల కంటే ఆయన తలంపులు చాలా గొప్పవి. ఒకవేళ ఆ అబ్బాయి చాక్లెట్ తనే తీసుకొని ఉంటే కొన్ని మాత్రమే వచ్చేటివి, ఎందుకంటే తన ఊహ ఎంత అంతే వచ్చేది. కానీ దేవుడు ఇవ్వడం ద్వారా ఆ అబ్బాయి అత్యధికంగా లాభాలు పొందాడు, లేదా అత్యధికమైన సమృద్ధిని కనుగొన్నాడు. మనం ఈరోజు మన సబ్జెక్ట్కి ఒక టైటిల్ పెట్టుకుందాం. దాని పేరు సమృద్ధి. ఏంటంటే సమృద్ధి, పట్టుజాలనంతా విస్తారంగా, అబాండెంట్లీ. సో మన టైటిల్ వీటన్నింటిని కలిపి ఇంగ్లీష్లో ఒకే ఒక వర్డ్ అబాండెన్స్. అబాండెన్స్ ఎలా ఉంటుంది, దేవుడు ఇస్తే ఎలా ఉంటుంది? చాలా వరకు మీరు బైబిల్ చదివితే బైబిల్లో చాలా చోట్ల ఆయన సమృద్ధి గురించే చెప్పాడు. ఆయన ఇస్తే సమృద్ధిగానే ఇచ్చాడు. ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తే అత్యధికంగానే కుమ్మరించాడు. నీకు ఎప్పుడు కూడా తక్కువ చేసే దేవుడు కాదు, ఎక్కువ చేసే దేవుడు. నీ ఊహలు ఎంతో చాలా చిన్నవైనప్పటికీ వాటికి ఎంతగా గొప్పగా దాన్ని ఎదిగిస్తాడంటే నువ్వు ఊహించిండవు నీ జీవితంలో. మా జీవితంలో కూడా మేము ఊహించలేదండి. చిన్న క్లర్క్ అయితే చాలు, నాన్న అమ్మకి భోజనం పెట్టేస్తే చాలు, నేను బతికితే చాలు అని అనుకునే రోజులు 1981. కానీ 2020కి వచ్చే లోపల అక్కడ నేను అనుకున్న ఒక చిన్న ఉద్యోగాన్ని తను అంచెలంచెలుగా, నాకు అస్సలు ఊహ లేదు, నేను అనుకోలేదు ఈ స్థితికి వస్తాము, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ దాకా ఎదిగించి ఎన్నో గొప్ప కార్యాలు మా ద్వారా చేయించి, మేము అస్సలు అనుకోలేదు, మాట్లాడతామని కూడా అనుకోలేదు, ఈ రకంగా మాట్లాడి మీ ముందుకు వచ్చి దేవుడు వాక్యం పంచుతానని కూడా అనుకోలేదు. ఒక్కోసారి చర్చికి వెళ్తే అందరూ వాళ్ళ విట్నెసెస్, వాళ్ళ సాక్ష్యం చెప్తుంటే మేము నోరు తీసుకొని అవునా ఇన్ని సాక్ష్యాలు జరుగుతాయా అనుకునేవాళ్ళం. కానీ ఒకసారి నేను ధవళేశ్వరం చర్చిలో, రాజమండ్రిలో చర్చికి వెళ్ళేటప్పుడు ఆ చర్చిలో అందరూ కూడా ఈ సాక్ష్యాల సమయం అందరూ వచ్చి సాక్ష్యాలు చెప్తూ ఉండేవాళ్ళు. మేము మాత్రం మా ఇంట్లో ఏమీ సాక్ష్యం ఉందో లేదో కూడా మాకు తెలియదు, మేము చెప్పేవాళ్ళం కాదు. ఒక సండే నేను ఎలాగైనా సరే సాక్ష్యం చెప్పాలి అనుకున్నాను. సరే సండే రానే వచ్చింది. మేము రాజమండ్రి నుంచి ధవళేశ్వరం వెళ్ళాలంటే 8 నుంచి 9 కిలోమీటర్లు మేము మాకున్న స్కూటర్లో వెళ్ళాలి. కెనెటిక్ హోండా ఉండేటప్పుడు మా పిల్లలు ఇద్దరు పిల్లలు చాలా చిన్నవాళ్ళు. చిన్నవాడేమో ముందర నిలబడుకునేవాడు, ఆ గ్యాప్లో స్టీరింగ్కి, ఆ హ్యాండిల్కి సీట్కి మధ్యలో వాడు నిలబడుకుంటే నేను డ్రైవింగ్ చేసేవాడిని. నా వెనక మా పెద్ద అబ్బాయి కూర్చునేవాడు, మా పెద్ద అబ్బాయి వెనక మా ఆవిడ కూర్చునేది. మేము వెళ్తూ ఉన్నాం, మేము చర్చికి వెళ్తూ ఉన్నాం. చర్చికి వెళ్ళే ముందు ఒక రైల్వే ట్రాక్ వస్తుంది. ఆ ట్రాక్ మీద కంకర రాళ్ళన్నీ వేసింటే కొన్ని రాళ్ళు రోడ్డు మీద పడ్డాయి. రోడ్డు మీద పడ్డప్పుడు మేము స్కూటర్లో వెళ్ళేటప్పుడు మాకు ఆపోజిట్గా ఒక స్కూటర్ వచ్చి ఆ కంకర రాయి మీద ఆయన టైర్ ఎక్కడం వల్ల ఆ రాయి పైకి లేచి మా చిన్నవాడి కనత దగ్గర నుంచి వెళ్ళాలి. యాక్చువల్గా వాడి కనతకు తగలాలి, కానీ మేము స్కూటర్లో వెళ్తున్నాం కాబట్టి వాడిని తప్పించుకొని నాకు వాడికి మధ్యలో ఆ రాయి వెళ్ళి ఒక ట్రాక్కి తగిలితే ఆ ట్రాక్ రంధ్రం పడింది. ఒకవేళ అది మా చిన్న బాబుకి తగిలిన
నేను బ్యాలెన్స్ తప్పి కింద పడి ఉండేవాడిని. లేదా ఒకవేళ అది వాడిని తప్పించుకొని నాకు తగిలినా కానీ మొత్తం నలుగురం కూడా మేము కింద పడి డ్యామేజ్ అయిపోయేవాళ్ళం, లేదా మాకు దెబ్బలు తగలడమో లేదా మేము చనిపోవడమో ఏదో ఒకటి జరిగేది. వెంటనే మాకేమి కాలేదు, మేము అట్లే బయలుదేరి వెళ్ళి చర్చిలో కూర్చున్న తర్వాత నాకు సాక్ష్యం చెప్పాలి అని నా మనసు ఘోషిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే సాక్ష్యం చెప్పాలి అనేసి. ఏం చెప్పాలి? బైబిల్ నాకు అంతగా తెలీదు, బైబిల్లో ఉండే వర్డ్స్ కూడా నాకు అంతగా జ్ఞాపకం లేదు. కానీ అక్కడ కూర్చొని అందరూ చెప్తున్నప్పుడు నేను కూడా బైబిల్ తిరిగేస్తూ ఉన్నాను. బైబిల్ తిరిగేసేటప్పుడు ఇప్పుడు జరిగిన సంఘటనను నేను ఎలా తెలియజేయాలి అనుకుంటూ ఉంటే దేవుడు ఒక వాక్యం చూపించాడు నాకు. 121 కీర్తన నేను చదువుతున్నాను. 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నేను పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా నేను సాక్ష్యం చెప్తాను, రండి బ్రదర్ చెప్పండి అని చెప్పాను. సో మేము జరిగిన సంఘటన అంతా చెప్పిన తర్వాత దేవుడు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని కాపాడాడు, ఏ అపాయం రాకుండా మమ్మల్ని కాపాడే దేవుడు మాతో ఉన్నాడు అని ఫస్ట్ టైం నేను ఒక విట్నెస్ చెప్పాను ఆ చర్చిలో. అక్కడి నుంచి మొదలైంది దేవుడి మాటలు మాట్లాడాలి, ఎలాగైనా సరే మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? నాకేమో బైబిల్ జ్ఞానం అంతగా లేదు కదా దేవా అని అడుగుతుంటే, మోకాల్లోని ప్రేయర్ చేస్తూ ఉంటే మాకు ఆదోని అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. ఆదోని అనే ఊరిలో యెరూషలేం చర్చ్ అని ఒక చర్చ్ ఉంటే ఆ పాస్టర్ గారితో లేదా ఆ బ్రదర్తో నాకు పరిచయం ఏర్పడడం వల్ల చాలా క్లోజ్గా ఉన్నాము. ఆయన ప్రేయర్ చేసేటప్పుడు లేదా పాటలు పాడేటప్పుడు నేను కూడా వెళ్ళి కలిసి పాటలు పాడేవాడిని. ఎప్పుడు కూడా అనుకోలేదు దేవుడి వాక్యాన్ని పంచుతాను అని. కానీ ఎక్కడో ఒక చోట ఒక చిన్న తృష్ణ ఉండేది, ఒక చిన్న కోరిక ఉండేది. తృష్ణ కొనిన వారిని ఆయన తృప్తిపరిచే దేవుడు అని విన్న తర్వాత మరి నాకు కూడా ఇలా మీ గురించి చెప్పాలని అనుకుంటున్నాను దేవా అంటే, సరే అని ఎలా చెప్పాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళి చెప్పాలో తెలియదు. ఉన్నట్టుండగా ఆ పాస్టర్ గారికి పెళ్ళి చూపులు జరుగుతూ ఉన్నాయి. ఒక సండే ఆయన పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఆయన పెళ్లి చూపులకు వెళ్ళాలంటే ఎవరు ఆ సంఘాన్ని చాలా చిన్న సంఘం కాబట్టి ఎవరు సంఘాన్ని హ్యాండిల్ చేస్తారు ఆ సండే అని అనుకుంటూ ఆయన నా దగ్గరికి వచ్చి, బ్రదర్ ఈ సండే మీరు ప్రేయర్ నడిపించండి అన్నాడు. నేను ఏమీ చెప్పలేని స్థితిలో సరే బ్రదర్ అని చెప్పేశాను. అయిన తర్వాత సండే రానే వచ్చింది. సండే వచ్చిన తర్వాత ఆ సంఘ పెద్దలందరూ కూడా చాలా ఆతృతగా నేను ఏం చెప్తానో, ఏమి వాక్యం చెప్తానో అని చూస్తూ ఉన్నారు. నేనేం ప్రిపేర్ కాలేదు, నాకేం తెలియదు, ఏం చేయాలి అని నేను చిన్న ప్రేయర్ చేసుకుంటుంటే ఆ సంఘ పెద్ద ఒక ఆయన వచ్చి, అయ్యా మీరు రెడీనా, మిమ్మల్ని పిలుస్తాను స్టేజ్ పైకి, మీరు రావాలి, మీరు వచ్చి చెప్పాలి. సరే వెళ్ళను. మైక్ నా చేతిలో పెట్టారు, నా చేయి వణుకుతోంది, ఏం మాట్లాడాలో తెలియడం లేదు, ఎంత మాట్లాడాలో కూడా నాకు తెలియదు. సరే అని చెప్పేసి ఒక చిన్న పాట నేను పాడుకున్నాను. కళ్ళు మూసుకొని ఒక చిన్న పాట ఎలా పాడానో నాకు కూడా తెలియదు. అది పాటలాగా పాడానా లేదంటే పాఠంలాగా చదివానో కూడా నాకు తెలియదు. చాలాసార్లు మా ఇంట్లో నేను పాట పాడతానంటే అందరూ భయపడేవాళ్ళు, ఎందుకంటే అది పాటలాగా ఉండదు, పాఠంలాగా ఉండేది అనమాట. సరే నా చేతికి మైక్ వచ్చిన తర్వాత ఒక చిన్న పాట కళ్ళు మూసుకొని పాడాను. దేవా దేవా నన్ను గావుమా, నా జీవయాత్రలో సర్వమై కంటి పాపవలె నా దీపమై, నీ నీడలో నన్ను నిలుపుమా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ నీడలో నన్ను నిలుపుమా, నీ ఆత్మతో నన్ను నింపుమా, దేవా దేవా నన్ను గావుమా. ఆ పాట పాడేస్తాను. పాడిన వెంటనే నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మని శక్తి నా మీదకి దిగి వచ్చింది. నేను 2-3 మాటలు మాట్లాడగల శక్తి గల వాడిని, కానీ నేను ఊహించిన వాటన్నిటికంటేను, నేను అడిగిన వాటన్నిటికంటేను ఆయన అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడని నేను ఆ రోజు నమ్మాను. ఎందుకంటే 1 hour నేను దేవుడి గురించిన మాటలు నేను
ఈ 4 వారాలు, పోయిన 4 వారాలు నేను మీతో ఏదైతే పంచుకున్నానో హంబుల్నెస్, ఆ రోజు 1 అవర్లో నేను ఆ నలుగురు గురించి నేను మాట్లాడడానికి దేవుడు నాకు అనుకోకుండా అన్నీ చూపించుకుంటూ వచ్చాడు. నేను మాట్లాడాను. కాబట్టి నీ ఊహకు మించినటువంటి వాటిని చేయగల దేవుడు. ఆ రోజు మొదలైంది నవంబర్ 1వ తారీఖు 1998. ఆ రోజు మొదలైన మాటలు ఇదిగో ఈ రోజు దాకా నేను మీతో మాట్లాడుతూనే ఉండడానికి ఆయన అధిక శక్తి గల దేవుడు. కాబట్టి నేను ఊహించిన వాటన్నింటికంటేను, నేను అడిగిన వాటన్నింటికన్నా అత్యధికంగా దయచేయగల దేవుడు మనకున్నాడు. మీరు చూస్తే బైబిల్లో చాలా చోట్ల ఆయన ఎప్పుడు ఎవరికైనా ఏదైనా ఇస్తానంటే ఇదిగో ఇంతే ఇస్తానని దానికి కొలతలు పెట్టలేదు. సమృద్ధిగానే ఇస్తానంటున్నాడు. ఎప్పుడు కూడా సమృద్ధిగానే. ఆయన మన కోసం ప్రాణం పెట్టడం కూడా సమృద్ధిగానే పెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి. ఆయన వచ్చిన ఉద్దేశమే ఆయన మనకు సమృద్ధిగా దయచేస్తాను అని చెప్పడానికి చెప్తూనే ఉన్నాడు, దయచేస్తూనే ఉన్నాడు. ఇంతవరకు నేను చెప్పిన ఈ నిజ జీవితంలో జరిగినవి కానివ్వండి, లేదా స్టోరీ రూపంలో పారబుల్ చెప్పడంలో కానివ్వండి, అక్కడ కూడా ఆయన అత్యధికంగా ఇచ్చాడే కానీ, సమృద్ధిగా ఇచ్చాడే కానీ కొంచెం కొంచెం ఇవ్వలేదు. కొంచెం ఎక్కడే కానీ చేయలేదు. నా జీవితంలో ఆయన చేసిన మేళ్ళు అన్నీ ఇన్ని కాదు. నేను ఒకవేళ మీకు నా జీవితంలో జరిగిన వాటన్నింటినీ నేను చెప్పుకుంటూ పోతే ఏ డే ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ మీ. ఒకరోజు నాకు చాలదని, ఒక దినం కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం చెప్పినా కానీ మా జీవితంలో ఆయన చేసినటువంటి మేళ్ళు మామూలు మేళ్ళు కాదు, అత్యధికమైన మేళ్ళు. ఆ మేళ్ళు ఎట్లాంటిదంటే నిన్ను ఏదో చిన్న స్థితిలో ఉన్న వాడిని తీసుకొని వచ్చి అగ్రస్థానంలో కూర్చోపెట్టడానికి, నీ ఎదుట నిన్ను అవమానించిన లేదా నిన్ను తృణీకరించిన వాళ్ళ ఎదుట నిన్ను హెచ్చించి అత్యధికమైన స్థానంలో ఉంచడానికి సమర్థుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అందుకే ఆయన అంటాడు, సమృద్ధిగా మీకు ఏదైనా సరే, నా ప్రాణమైనా సరే నేను సమృద్ధిగా మీతో పెడతానన్నాడు. పెట్టాడు, చూపించాడు, మాదిరిగా నిలిచిపోయాడు. కాబట్టి ఆయన సమృద్ధిగా ఇవ్వగలడు. అబాండెంట్ లైఫ్, సమృద్ధి గల జీవనాన్ని ఇవ్వడానికి మనకు దేవుడు తోడై ఉన్నాడు. మరి ఇలాంటి సమృద్ధి కావాలంటే, ఇలాంటి సమృద్ధిని మనం చూడాలంటే ఇప్పుడు నువ్వున్న స్థితిలో నీకు కనిపిస్తుందో లేదో తెలియదు. దేవుడు నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పి నీతో చెప్తే వినిపిస్తుందో లేదో కూడా తెలియదు. మనం ఒక వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నువ్వు ఊహించలేనంత, నువ్వు అడిగిన వాటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అయ్యా నీ కృప నాపై ఉంచుము, నీ ప్రేమ నాతో ఉంచుము అని చెప్పినప్పుడు, ఎందుకంటే ప్రేమ స్వరూపి అయిన దేవుడు నన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు. అందుకే ఈ వచనం చదువుకుందాం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, ఎప్పుడైతే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఆయన సిద్ధపరిచినటివి అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. ఎప్పుడైతే దేవుడు తన్ను ఎందరు ప్రేమిస్తున్నారో వారి పట్ల ఆయనకున్నటువంటి అంచనాలు కానీ, ఆలోచనలు కానీ, మొట్టమొదటి నీకు చూసేటప్పుడు నీ లైఫ్లో చిన్న స్థితిలో ఉన్నప్పుడు నీకు కనపడలేదు. ఆయన ఇది చేస్తాడు నువ్వు ఊహించలేదు. నీ కంటికి అవి యూ హ్యావ్ నాట్ ఇమాజిన్ వాట్ ఈజ్ గోయింగ్ టు డూ అని కంటికి కనపడలేదు, చెవులకు వినిపించలేదు. పోనీ ఆయన ఏం చెప్తున్నాడు, నీకు ఇది చేస్తానని చెప్తున్నాడు అనేది నీకు కూడా వినపడదు. నీ హృదయానికి గోచరం కాలేదంట, నీకు తెలియదు. కొన్నిసార్లు మనము దేవుడు చేసే సమృద్ధికరమైనటువంటి
ఆ ఆశీర్వాదాలు నీకు కనిపించవు, నీకు వినిపించవు, నీ హృదయంలో ఎప్పుడు కూడా తలంచి ఉండవు లేదా గోచరం కాలేదు. ఎప్పుడైతే దేవుడు ప్రేమించడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే దేవుడు నిన్ను అభివృద్ధి చెందడం మొదలు పెడతాడో అవి నీకు తెలియకుండానే జరిగిపోతుంది. ఈరోజు నా స్థితి మీ ఎదుట మాట్లాడే స్థితి కాదు నాది, కానీ మీ ఎదుట నన్ను ఉంచి తన వాక్యాన్ని పంచి ఆయన మాటలు నా నోట ఉంచి పలికిస్తున్నాడు అంటే ఇవన్నీ కూడా నాకు కనపడలేదు. 1981లో నాకు తెలియదు, కానీ 2020కి వచ్చే లోపల ఈ 38 సంవత్సరాలు 39 సంవత్సరాలు ఏదైతే బ్యాంకులో గడిపానో, లేదా నా కుటుంబంతో గడిపానో, లేదా నా బంధువుల ద్వారా నేను అవమానపడ్డానో, అవమానాన్ని రెండింతల ఆశీర్వాదాలుగా ఎలాగైతే చేశాడో ఇవన్నీ ఎప్పుడు కూడా కొంచెం కొంచెం దేవుడు కొంచెం కొంచెం సమృద్ధిగానే ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమిత్రమా, ఈరోజు నీ కంటికి కనపడకపోవచ్చు, నీ చెవులకు వినపడకపోవచ్చు, నీ హృదయానికి గోచరం కాకపోవచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని ప్రేమించే వారికి ఆయన చేసే మేళ్ళు కనపడవు, వినపడవు, అర్థం కావు. సమృద్ధి ఆయన ఇచ్చేది ఎప్పుడు కూడా సమృద్ధిగానే ఇస్తాడు. మనం ఇంకొక చోట చూసుకుందాం. ఇర్మియా 33వ అధ్యాయం, జెర్మయా 33వ అధ్యాయం 33వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను. ఇక్కడ కూడా ఆయన ఒక మాట అంటున్నాడు, సత్య సమాధానములను సమృద్ధిగా. ఇక్కడ కూడా చిన్నగా చెప్పడం లేదు, సమృద్ధిగానే ఇస్తానంటున్నాడు. ఒకవేళ నీ ఆరోగ్యం పాడైపోయిందేమో, ఒకవేళ నీ స్థితి పాడైన స్థితిలో ఉందేమో, ఆయన ఏమంటున్నాడు, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములు బయలుపరచదను. అంతకన్నా ముందు మనం చూసినట్టయితే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను. ఒకవేళ నువ్వు కోల్పోయిన ఆరోగ్యం ఏదైతే ఉందో, నువ్వు కోల్పోయిన స్వస్థత ఏదైతే ఉందో, దేవుడు దాన్ని రెట్టింపుగా ఆశీర్వదించి ఆరోగ్యం దయచేస్తానంటున్నాడు. మరలా రప్పింతును, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. నువ్వు పోగొట్టుకున్నది ఏదైతే ఉందో, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యమైనా కావచ్చు, నువ్వు పోగొట్టుకున్న ఆస్తి అయినా కావచ్చు, నువ్వు పోగొట్టుకున్న స్పిరిచువల్ లైఫ్ అయినా కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం అయినా కావచ్చు, దాన్ని దేవుడు మరలా రప్పించదు. దాన్ని ఎలా రప్పిస్తాడంటే సమృద్ధిగా. ముందు ఉన్న నీ అనారోగ్యం ఏదైతే ఉందో దానికి స్వస్థతను దయచేసి, దానికి స్వస్థతను మరలా రప్పించి, ఇంతకుముందు వాటికంటే ఎక్కువగా సమృద్ధిగా, అంటే అధికమైన ఆరోగ్యంతో, అధికమైన ఆయుష్తో, అధికమైనటువంటి స్థితికి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. చూసారా, ఇక్కడ ఇప్పుడు ఆయన చిన్నగా ఇస్తాననడం లేదు, ఏది కూడా చిన్నగా ఇవ్వని అంటున్నాడు. సమృద్ధిగా ఇచ్చే దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఎప్పుడు ఇవన్నీ మనకి కలుగుతాయి. ఇంకా కొన్ని సమృద్ధులు ఉన్నాయి. మనం మాట్లాడుకోబోయే ముందు ఒక చిన్న మాట మీకు చెప్తాను. దేవుడు అందరినీ చూస్తాడండి, కానీ కొందరినే దృష్టిస్తాడంట. అందరినీ, సర్వ సృష్టిని ఆయన చూడగలిగే దేవుడు, కానీ కొంతమంది మీద మాత్రమే తన దృష్టిని ఉంచుతాడంట. మొత్తం అందరి మీద ఉంచాడు. కొంతమంది జీవితాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి, కొంతమంది జీవితాలు ఎందుకు ఎదుగుదల లేకుండా ఉన్నాయి, కొంతమంది జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఎందుకు ఉందంటే, ఆయన ఒక మాట అంటున్నాడు, అందరినీ చూస్తాడు, కానీ ఆయన కొంతమందిని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాడంట. కొంతమంది మీద మాత్రమే తన దృష్టిని ఉంచుతాడంట. యెషయా 66వ అధ్యాయం, యెషయా 66వ అధ్యాయం 66వ అధ్యాయం 2వ వచనం, 2వ భాగం మనం చూసుకుందాం. 2వ వచనం 2వ భాగంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించదను. ఎవరి పట్ల ఆయన దృష్టి ఉంటుంది, ఎవరి పట్ల ఆయన సమృద్ధి దయచేస్తాడు, ఎవరిని సమృద్ధిగా దీవిస్తాడు, ఎవరిని ఆయన సమృద్ధి ఆయన జీవితాన్ని ఇస్తాడు, జీవనాన్ని ఇస్తాడు అని మనం చూసుకున్నట్టయితే, ఎవడు దీనుడై, మనం మాట్లాడుకున్నాం పోయిన 4 వారాలు దీనత్వం గురించే మాట్లాడుకున్నాం, హంబుల్నెస్ గురించే మాట్లాడుకున్నాం. అలాంటి హంబుల్నెస్ గలవాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై, అయ్యో నా జీవితం ఇంతే, నన్ను అందరూ తృణీకరిస్తున్నారు,
నేను పనికిరానని అంటున్నారు, నేను దేనికి పనికిరానేమో అని ఎంత నొచ్చుకొని ఉంటాడో వాడు దీనుడే ఉంటాడు, వాడు దీనత్వం కలిగి ఉంటాడు. నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో, ఎవరైతే ఆయన మాట విని ఆయన వాక్యమును అనుసరించి ఆయన వాక్యంలో జీవించి ఆయన వాక్య ప్రకారం నడుచుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాడో వానినే నేను దృష్టించదను. అలాంటి వాడిని దేవుడు దృష్టిస్తే ఏమవుతుందంటే నీ జీవితం యావత్తు కూడా మారిపోతుంది. నీ స్థితి ఇప్పుడు ఏదై ఉంటుందో నీకు తెలుసు, కానీ ఆయన హెచ్చించినప్పుడు, ఆయన సమృద్ధిగా దయచేసినప్పుడు, ఆయన నీకు సమృద్ధి అయిన జీవనాన్ని ఇచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. ఎందుకంటే నీలో దీనత్వం ఉంది కాబట్టి నువ్వు దీనుడై దేవుడి వాక్యమును విని వణుకుచు ఆయన ఆజ్ఞలను అన్నింటినీ అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడి దృష్టి నీ మీదకి వస్తుంది. ఎప్పుడైతే దేవుడి దృష్టి నీ మీదకి వస్తుందో, అయ్యా నువ్వు అందరిలో నుండి సపరేట్ చేయబడిన వాడవు, అందరిలో నుండి లోకంలో నుండి నువ్వు సపరేట్ చేయబడిన వాడవు, నీవు దేవుడి సొత్తు. ఇందాక పాడిన పాటలో నీవు నా సొత్తన్నావు, నా దేవుడైనావు, నీవు నా సొత్తన్నావు, నా దేవుడైనావు, నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. నిజం కదా? ఆయన దృష్టి మన మీద లేకపోతే, మనం ఆయన సొత్తు కాకపోతే నీ జీవితంలో మార్పు జరగడానికి ఏ మాత్రము అవకాశం లేదు మిత్రమా. తెలుసుకో, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించదను. వాడి మీదకే నా కన్ను వెళ్తుంది. ఎక్కడో ఉన్నటువంటి మమ్మల్ని ఎందుకు పనికిరాని నన్ను ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకొచ్చాడో దాని వెనక ఏంటి రహస్యం అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వాడినే నేను దృష్టించదను. ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నాను కాబట్టి, నడుస్తూ ఉన్నాను కాబట్టి దేవుడి దృష్టి నా మీదకి మా మీదకి వచ్చింది. మన మీద అందరి మీద దేవుడి దృష్టి ఉండాలంటే మొట్టమొదటిగా మనల్ని మనం తగ్గించుకోవాలి. మరి ఇంకొక చోట ఏమంటున్నాడో మనం చూస్తే జేమ్స్ 1:5, యాకోబు 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసుకుందాం. 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఏమంటున్నాడండి? ఇక్కడ కూడా దేవుడు దయచేస్తే, ఒకవేళ జ్ఞానం నాకు కొదువైందయ్యా నాకు దయచేయి తండ్రి అని అడిగితే ధారాళంగా దయచేస్తానంటున్నాడు. అంత ఇంత కాదు, ధారాళంగా దయచేస్తుంటాడు. ధార అంటే ఏంటి? యాక్చువల్గా ధార అంటే వాటర్ ఫాల్స్. మామూలుగా నీటి ధార ఉంటుంది కదా, ఎప్పుడైనా ఆ నీటి వాటర్ ఫాల్స్ ఎప్పుడైనా ఆగిపోవడం మనం చూస్తామా? అది కారుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా ధారాళంగా కారుతూనే ఉంటుంది. దాన్ని మనం ధార అంటాం, నీటి ధార అని పిలుస్తుంటాం. నీటి ధార ఎప్పుడైనా ఆగిపోవడం మనం చూస్తామా? లేదు. అదే రకంగా ధారాళంగా ఆ ధార ఎలా అయితే ఉంటుందో దానిలాగానే మీకు ఎప్పుడు కూడా నేను జ్ఞానాన్ని ప్రవహింపచేస్తాను. ధారాళంగా అంటే ఎప్పుడు వితౌట్ సీజ్, ఎప్పుడు కూడా నిలిచిపోకుండా నేను నీకు జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాను. అయ్యా నాకు జ్ఞానం కొదువైనది, నాకు దయచేయి. నేను బ్యాంకులో చేరినప్పుడు ఐ డోంట్ నో పర్ఫెక్ట్ ఇంగ్లీష్. నేను ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడడానికి నాకు చేతనయ్యేది కాదు. ఎందుకంటే అప్పుడప్పుడే నేను కాలేజీ నుంచి బయటపడి ఉద్యోగం వెంటనే రావడం వలన నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజీలో చదివిన చిన్న చిన్న ముక్కలు తప్ప ఏం రావు. ఎస్ నో ఆల్ రైట్ లాగా మాట్లాడించేవాడిని. కానీ నాకు ఎక్కడో ఒక చిన్న సిగ్గు ఉండేది. అందరూ ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, ధారాళంగా వాళ్ళ నోటి నుంచి ఇంగ్లీష్ సెంటెన్సులు ప్యాసేజీలు వచ్చేటివి అనమాట. అవి చూస్తున్నప్పుడు నోరు తెరుచుకొని చూస్తూ ఉంటే వాళ్ళంతా నన్ను చిన్నగా చూసేవాళ్ళు. ఒక చిన్న వాడికి ఇంగ్లీష్ రాదురా సరిగా అన్నట్టుగా చూసేవాళ్ళు. ఒక ఇండియన్ బ్యాంక్
ఆఫీసర్ గారు, నేను అప్పుడు క్లర్క్గా ఉన్నాను, కానీ ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్ నాకు ఇంటికి దగ్గరలోనే ఉండగా ఆయన కూడా క్రిస్టియన్ కావడం వల్ల నేను ఆయన కలిసి, బ్రదర్ నా పరిస్థితి ఇది అంటే ఆయన నాకు ఈ వాక్యం చూపించాడు. మీకు జ్ఞానం కొదువైన ఎట్లా దేవుణ్ణి అడగాలండి, ఆయన ధారాళంగా దయచేస్తాడు, అట్లా ఇట్లా కాదు, మీరు ఊహించలేనంత, మీరు అడిగే వాటికన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే ఆయన అత్యధికంగా దయచేయగల దేవుడు మీకు ఉన్నాడండి అని చెప్పి. మరి ఎలా బ్రదర్ నేను అంటే, మీరు ఏ బైబిల్ చదువుతున్నారు? హీఈస్ తమిళియన్ యాక్చువల్లీ. హీ టోల్డ్ మీ, మీరు ఇంగ్లీష్ బైబిల్ చదవండి ఇన్స్టెడ్ ఆఫ్ తెలుగు బైబిల్. మీకు ఎలాగో తెలుగు వస్తుందండి, మీరు ఇంగ్లీష్ బైబిల్ చదవడం నేర్చుకోండి. అందులో చాలా చాలా మంచి మంచి ఇంగ్లీష్ పదాలకు మీరు అర్థాలు తెలుసుకున్నట్లయితే మీరు ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్లో ఏ వర్డ్ పెట్టాలో దేవుడు మీకు నేర్పిస్తాడు అని చెప్పాడు. సరేనే ఆ రోజు నేను కొత్తగా ఇంగ్లీష్ బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత నాకు తెలియకుండానే దేవుడు ధారాళంగా నా కొలీగ్స్తో నేను ఇంగ్లీష్లో మాట్లాడే శక్తిని నాకు దయచేసాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది, వీడేంటి ఎస్నో ఆల్ రైట్ గాడు ఇప్పుడు ఇంగ్లీష్ సెంటెన్సులు మాట్లాడుతున్నాడు, ఎవడైనా కస్టమర్ ఇంగ్లీష్లో మాట్లాడే కస్టమర్ వస్తే వాడితో ధారాళంగా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, హౌ ఇట్ వాజ్ పాసిబుల్ అని అనుకున్నారు. దాన్ని ఆ రోజు మొదలుకొని దేవుడు ధారాళంగా నాకు లాంగ్వేజ్లు నేర్పించాడు. కన్నడ రాకపోయినప్పుడు కూడా అందరు నన్ను గేల్ చేసేటప్పుడు కూడా నేను అడిగాను, అయ్యా నాకు ఈ భాష నాకు తెలియాలి అంటే, ధారాళంగా ఇప్పుడు నేను తెలుగులో రాయగలను, చదవగలను, మాట్లాడగలను, ఎలాగైతే చేయగలను, కన్నడలో కూడా నేను రాయగలను, చదవగలను, మాట్లాడగలను. నేను నా కరస్పాండెన్స్ అంతా కూడా కన్నడలో చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్లో మొట్టమొదటిగా చేరినప్పుడు అక్కడ మండి అనే ఊర్లో కన్నడ తప్ప ఇంకా మిగతా ఏవి ఉండేది కాదు. నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను కన్నడలోనే రాయాల్సి వచ్చింది. అవన్నీ కూడా నేను రాసేవాడిని. అవన్నీ చూసిన అసలైన కన్నడి గారు, నువ్వు తెలుగా కన్నడనా అని అడిగేవాడు. అయ్యా నేను తెలుగువాడిని, కానీ కన్నడ నేర్చుకోవడానికి నా దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఊరు వచ్చిన తర్వాత తప్పనిసరిగా నేర్చుకోవాల్సి వచ్చింది. మీతో మాట్లాడాలంటే మీతో నేను కాన్వర్జేట్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న ఆయుధం ఏంటంటే మీ లాంగ్వేజ్ నాకు దయచేసాడు అని చెప్పాను. కాబట్టి ధారాళంగా దయచేస్తానంటూ, నీకు ఏదైనా కొదువు అయిన ఉంటే, నీది ఏదైనా తక్కువ అయిన ఉంటే, నీలో భయం ఉంటే లేదా నీలో ఏదైతే ధైర్యం లేదో చూసుకో, ఫస్ట్ దాన్ని కూడా అడుగు, అయ్యా నాకు ధారాళంగా నాకు విశ్వాసాన్ని దయచేయి, నాకు ఈ ధైర్యాన్ని దయచేయి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నిబ్బరం కలిగి ఉండము, భయపడకము, దిగులు పడకము. ఎక్కడ చూసినా భయపడకము అంటూ దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. బైబిల్ అంతా చూస్తే చాలా చోట్ల చాలామంది దిగులుగా ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా నిబ్బరం కలిగి ఉండము, ధైర్యం కలిగి ఉండము, భయపడకము, దిగులు పడకము, నీ హృదయమును కలవరపడనీయకము, వెరవనీయకము, ఇలాంటి ప్రామిసెస్ అన్నీ కూడా దేవుడు మనకు ఇస్తూ వెళ్తున్నాడు. కాబట్టి ధారాళంగా ఇచ్చే దేవుడు, ధారాళతను దయచేసే దేవుడు, సమృద్ధిగా మనకు దయచేసే దేవుడు, అబాండెన్స్. ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాను. మీలో ఏం కొదువైందో చూసుకోండి. మిమ్మల్ని మీరు సెటరేట్ చేసుకున్నట్లయితే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఏం చేస్తాడన్నది 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసాం. అదే రకంగా ఇంకొక వాక్యం మనం చూసుకుందాం. మలాకి 3:10. మలాకి 3:10 మనం చూసినట్లయితే, మలాకి 3వ అధ్యాయం 10వ వచనం మనం ఒకసారి చూసుకుందాం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటాడు? మీరు నా మందిరపు నిధిలోనికి 10వ భాగం తీసుకొని వచ్చి చూడండి, టెస్ట్ చేయమంటున్నాడు దేవుడు. అక్కడ ఒక ఛాలెంజ్ మనకు విసురుతున్నాడు. మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, మీరు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టెస్ట్ మీ, ఏమంటాడు? ఇచ్చి చూసిన తర్వాత ఆకాశవాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారంగా. ఇక్కడ ఒక 3 పదాలు మనం చూస్తున్నాం. ఆకాశవాక్యములు విప్పి, విస్తారముగా, పట్టజాలనంత. ఇక్కడ కూడా మామూలుగా ఇస్తానని చెప్పడం లేదు. ఆకాశవాక్యములు విప్పి
ఒక వాకిలి తీస్తేనే అక్కడ పైనుండి మనం పట్టజాలనంతా వచ్చేస్తుంది, మనం దాన్ని పట్టుకోలేము, అంత ఆశీర్వాదం వస్తుంది. అన్నీ మనకు దయచేసే దేవుడు, సమృద్ధిగా దయచేసే దేవుడు మనకు. విస్తారంగా, ఈ వర్డ్కి కూడా సమృద్ధి అని చెప్పవచ్చు. విస్తారంగా ఎంతంటే విస్తారంగా ఎంతనో తెలియదు మనకి. ఇక్కడుందా, ఇక్కడుందా, అక్కడుందా, ఎక్కడుందో, ఎంత దూరం తీసుకొస్తాడో తెలియదు. అంత విస్తారంగా, పట్టజాలనంత, నువ్వు పట్టుకోలేనంత దేవుడు దయచేస్తా అని అంటున్నాడు. ఎక్కడ కూడా ఆయన తక్కువ ఇస్తాను నీకు, నువ్వు ఒక 10% నా నిధిలోనికి తీసుకొస్తే నీకు ఒక 20% ఇస్తాను, లేదా 15% ఇస్తాను, లేదా 50% ఇస్తానని చెప్పడం లేదు. నువ్వు పట్టుకోలేవు, నువ్వు పట్టుకోలేనంత. ఇవన్నీ కూడా దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట సమృద్ధి గురించే ఉంటుంది. కానీ నీకు ఇస్తే అట్లా ఇట్లా ఇవ్వని అంటాడు. పట్టజాలనంత. మనం ముందు చూసిన పారబుల్లో ఆ అబ్బాయి పట్టుకోలేనంత ఇచ్చాడు, ఆ అబ్బాయి నోటిని కూడా నింపాడు, ఆ అబ్బాయి షర్ట్ జోబులు, ప్యాంట్ జోబులు కూడా నింపాడు. అంటే పట్టజాలనంత ఇస్తాడు ఆయన. ఇస్తే నువ్వు తీసుకున్నావు అనుకో, నీవు చివరి దాకా నువ్వు తీసుకెళ్ళాలి, చివరి దాకా నువ్వు మోసుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేది నువ్వు పట్టుజాలనంత. నువ్వు తీసుకుంటే అంతవరకు వస్తుంది. ఎదుటివాడిది నువ్వు కావాలనుకున్నప్పుడు, వాడిది దొంగలించాలనుకున్నప్పుడు, వాడి ఆస్తి గురించి నువ్వు ఆశపడ్డప్పుడు, లేదా వాళ్ళ ఆస్తిని కొట్టేయాలనుకుంటే అంతనే కొట్టేస్తావు. ఒకవేళ కొట్టేసినా అది పర్మనెంట్గా నీ దగ్గర ఉండదు. కానీ ఆయన ఇస్తే పర్మనెంట్గా ఉంటుంది. నేను మా ఆఫీస్ పని మీద కారులో వెళ్తూ మమ్మల్ని ఒక లారీ ఓవర్టేక్ చేసింది. ఒక లారీ ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంటే దాని లారీ వెనక భాగంలో ఒక స్లోగన్ రాసిపెట్టి ఉంది, ఒక సేయింగ్ ఉంది. అదేంటంటే, మనుష్య కొట్టిరోదు మనెతనక, దేవరు కొట్టిరోదు కొనెతనక అని కన్నడలో రాసిపెట్టి ఉంది. మనుష్య కొట్టిరోదు మనెతనక, దేవుడు కొట్టిరోదు కొనెతనక. దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే తెలుగులో, మనుషుడు ఇచ్చింది ఇంటి వరకు మాత్రమే వస్తుంది, దేవుడు ఇచ్చింది చివరి దాకా వస్తుంది అని అర్థం. ఎప్పుడైతే మనం మనుషులను దోచుకోవాలనుకుంటామో, లేదా ఇతరులు ఆశపడతామో, మనకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో ఇతరుల వాటి మీద ఆశపడకూడదని చివరి మనం ఆ ఆజ్ఞను చూస్తే, ఇతరులది ఆశపడకూడదు అని దేవుడు చెప్తే, మనం ఇతరుల దాని మీదనే ఆశపడతాం, ఇతరుల ఆస్తి మీద ఆశపడతాం, ఇతరుల సొమ్ముల మీద ఆశపడతాం, ఇతరుల దేని మీదనో ఆశపడుతూ ఉంటాం. కానీ ఒకవేళ ఆశపడి అవి మనకు దొరికినప్పటికీ నీకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది, లేదా ఇంటి వరకే వస్తుంది. నేను చివరి దాకా నిన్ను సాటిస్ఫై చేయంతగా మనము పొందుకోలేము. కానీ దేవుడు ఇస్తే అంటాడు, దేవుడు కొట్టరే, మనిషి కొట్టిరోదు మనెతనక, దేవుడు కొట్టిరోదు కొనెతనక. దేవుడు ఇస్తే మనకి చివరి దాకా వస్తుందంట. అంతగా ఆయన మనకి ఇస్తాడు అని అర్థం. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండాలంటే మనం ఇందాక చూసుకున్నాం, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తాను. ఎప్పుడైతే దేవుడి దృష్టి మన మీదకి వస్తుందో, ఇదిగో ఇలాంటి సమృద్ధిని అంతటినీ ఆయన దయచేయడానికి మనకి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇంకొక చోట మనం చూసుకుంటే, దేవుడు దావీదు ఈ రకంగా చెప్తున్నాడు. దావీదు ఏ రకంగా చెప్తున్నాడో మనం 23వ అధ్యాయం, సామ్స్ 23, కీర్తనలు 23వ అధ్యాయం మనకు చాలా ఫేవరెట్ అధ్యాయం. అది అందరికీ ఫేవరెట్ అధ్యాయం. ఎందుకంటే దేవుడు మన కాపరి ఉన్నాడు కాబట్టి ఆ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి వచనమే మనం చూసుకున్నట్లయితే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ వర్డ్లోనే దేవుడు మనకి సమృద్ధినిస్తాడు అని అర్థం వస్తుంది. లేమి మనకి ఏ రకమైన మనం బీదతనానికి మనకి చోటు ఉండదు. ఆయన ఉంటే మనతో లేమి కలగదు. ఆయన మనతో ఉంటే అన్నీ కూడా సమృద్ధిగా దయచేసే దేవుడు అంటున్నాడు. మరి 5వ వచనం మనం చదువుకుందాం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండింది అని చెప్పడం లేదు, నిండి పొర్లుచున్నది. అంటే ఎప్పుడు కూడా దేవుడు నిండి పొర్లించే దేవుడిగా మనకి కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమిత్రమా, దేవుడిస్తే ఎలా ఇస్తాడు? సమృద్ధిగా ఇస్తాడు. దేవుడిస్తే ఏ రకంగా మనల్ని ఆస్వాదిస్తాడు? దేవుడు నిన్ను చివరి దాకా నీకు సమృద్ధిని కలుగజేసే దేవుడు. నీలో ఏదైనా కొదువ ఉంటే
దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా ఆయన సమృద్ధిగా ఇస్తాడు. మనం చూసినట్లయితే ఇంకొక వచనం మనం చూసుకుందాం. సామెతలు 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకుందాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. ఎప్పుడైతే దేవుడికి మనం ఏదైనా అందిస్తామో లేదా ఏదైనా మనం దేవుడికి ఇస్తామో అప్పుడు దేవుడు మనల్ని సమృద్ధిగా మన ఇంట్లో ఏ కొదువ ఉండకుండా నీ కొట్లలో ధాన్యం ఉంటుందంటాడు. నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసం, అప్పటికప్పుడు తీసుకున్న ద్రాక్షరసాన్ని మనం సేవిస్తామని దేవుడు చెప్తున్నాడు. నా ప్రియమిత్రమా, ఇందాక మనం చూసుకున్నాం, చాలా 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 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే దేవుడు ఇస్తే ఎలా ఇస్తాడు? సమృద్ధిగా ఇస్తాడు. దేవుడిస్తే మనకి చివరి దాకా ఉంటుందంటే. ఎప్పుడైనా దేవుడు ఎవరి విషయాల్లోనైనా ఏమైనా చేయాలనుకుంటే ఫస్ట్ నీకు ఏమీ లేని స్థితి కనబడుతుంది, కానీ ముందు మనకి చాలా ఎక్కువ స్థితిని దేవుడు దయచేస్తాడు. యోబు గ్రంథం మనం చూసినట్లయితే 8వ అధ్యాయం, యోబు 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం మనకు చూద్దాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదను నీవు మహాభివృద్ధి. ఎట్లాంటి అభివృద్ధి? మహాభివృద్ధి. ఒకవేళ నీకు ఇనిషియల్ స్టేజ్లో నువ్వు దేవుడు తెలుసుకోలేని స్టేజ్లో నీకున్నటువంటి స్థితి కొద్దిగా ఉండి నేను కొంచెమే అయినను తుదకు ఎప్పుడైతే దేవునిలోకి వస్తావో, దేవుడి దృష్టి నీ మీద ఉంటుందో, ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు, ఎప్పుడైతే దేవుడి దృష్టికి నువ్వు ఆకర్షింపబడతావో అప్పుడు నీ స్థితి మొదట నీకు కొద్దిగా ఉండినను తుదను అంటే చివరిలో లేదా నీ జీవితం ఆయనతో ముడిపడిన తరువాత మహా అభివృద్ధి పొందుదువు అని దేవుడు చెప్తున్నాడు. మామూలు అభివృద్ధి కాదండి, ఇది మహా అభివృద్ధి పొందుదు అని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. మరి ఈరోజు ఏమని నువ్వు నిర్ణయించుకోవాలనుకుంటున్నావు? నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉందే, ఆ స్థితిలోనే ఉందాం అనుకుంటున్నావా? లేదా ఆయన బలిష్టమైన చేతి కింద దీనుడై ఉండి ఆయన నిన్ను హెచ్చించినట్లు చేసుకోవాలనుకుంటున్నావా? ఎప్పుడైతే నిన్ను నువ్వు దేవుడి వైపు తిప్పుకుంటావో, ఎప్పుడైతే దేవుడు దృష్టి నీ మీద పడుతుందో, నువ్వు ఊహించిన దానికంటేను నీకు అధికముగా, అత్యధికముగా, నువ్వు అడిగిన దానికంటే కూడా అత్యధికముగా దయచేయగల శక్తి గలవాడు అంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తోంది, నేను చెప్పడం కాదండి. దేవుడు అత్యధికమైన శక్తి గలవాడు. నిన్ను హెచ్చించడానికి ఆయనకు అసాధ్యము కాదు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది కూడా లేదు. బికాజ్ ఆయన నిన్ను ఎంతో ఎక్కువగా ప్రేమిస్తూ, ఎంతో ఎక్కువగా నీ మీద ఆయన జాలి పడుతున్నాడు, ఎంతో ఎక్కువగా నిన్ను ఆదరిస్తున్నాడు, ఎంతో ఎక్కువగా నీ స్థితిని మార్చాలనుకుంటున్నాడు, ఎంతో ఎక్కువగా నీకు సమృద్ధిని దయచేయాలనుకుంటున్నాడు. అంతా ఇంత ఇవ్వడండి. దేవుడు ఇస్తే ధారాళంగా ఇస్తానంటాడు, పట్టజాలనంత విస్తారంగా ఇస్తానంటాడు, ఇంకా చెప్పాలంటే సమృద్ధిగా ఇస్తానంటున్నాడు, ధారాళంగా ఇస్తానంటున్నాడు. సమృద్ధిగా, ధారాళంగా, పట్టజాలనంత విస్తారంగా, ఆకాశవాక్యాలు విప్పి ఇవన్నీ కూడా సమృద్ధిగా నీకు దయచేయడానికి సమృద్ధి కలిగిన దేవుడు మనకు తోడై ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుడి వైపు చూడాలి. ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తావో, ఆయన దృష్టి నీ మీద వస్తుందో, నీ స్థితిగతులు మారిపోతాయి. ఈరోజు నీ స్థితి నేను చూసిన వాళ్ళు, నిన్ను వెక్కిరించిన వాళ్ళు, నిన్ను అవమానించిన వాళ్ళు, నిన్ను కేర్ చేయని వాళ్ళు, నిన్ను అసలు లెక్క చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల ఎత్తి నిన్ను చూడడానికి దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. మిత్రమా, రా, ఆయన వైపు చూడు. ఆయన చూపు నీ మీద పడేటట్టు చేసుకో. ఒక్కసారి ఆయన చూపు నీ మీద పడిందంటే నువ్వు కదులుతావు. నీ కదలిక ఏం చేస్తుందంటే నిన్ను పరిగెత్తేటట్టు చేస్తుంది.
నువ్వు పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఊరుకోడు, ఆయన కూడా నీతో పాటు పరిగెత్తుతాడు. ఆయన నీ స్థితిలో ఉన్న లోపాలన్నింటినీ తీసివేసి నీ స్థితిని స్థిరంగా నిలపడానికి, స్థిరమైన మనసు నీకు దయచేయడానికి దేవుడు ఈ సమృద్ధి జీవనాన్ని నీకు దయచేయాలనుకుంటున్నాడు. మరి ఇంకా సమృద్ధి గురించి మనం మాట్లాడుకోవడానికి మనం వచ్చే వారం దాకా ఆగుదాం. వచ్చే వారం ఇంకా కొన్ని సమృద్ధి విషయాలు, దేవుడు ఇచ్చే సమృద్ధిని ఎలా పొందాలో, దేవుడు ఎలాంటి వారికి తోడై ఉంటాడు, ఎలాంటి వారికి మేలు కలగడానికి ఎలాంటి స్థితులను ఆయన కలుగజేస్తాడో, మా జీవితంలో జరిగిన వాటిని అన్నింటినీ కూడా మీకు షేర్ చేయడానికి మనం వచ్చే వారం దాకా ఆగుదాం. మరి ఈరోజు మీరు విన్నటువంటి మాటలు, మీరు విన్నటువంటి ఆ వాక్యాలన్నింటినీ మీరు నెమరేసుకున్నట్టయితే మీ జీవితంలో ఎక్కడ మన లోపం ఉందో మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు ఆయన దృష్టి మన మీద పడాలో మనం ఆలోచించుకోవచ్చు. ఎక్కడి దాకా మనల్ని తీసుకెళ్తాడో, ఎప్పటి దాకా ఆయన ఆశీస్సులు ఆశీర్వాదాలు మనతో ఉంటాయో మనం తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమగల మా పరలోకపు తండ్రి, అయ్యా మీరు మాట్లాడినటువంటి మాటలకై మీకు స్తోత్రాలు. అయ్యా మీరు తెలియజేస్తూ వచ్చినటువంటి మాటలకై మీకు స్తోత్రాలు. సమృద్ధి అనే జీవనాన్ని మాకు దయచేయడానికి, సమృద్ధిలో మమ్మల్ని నడపడానికి, సమృద్ధికరంగా మా జీవితాలు ఉండడానికి తండ్రి మేమేమై ఉండాలో మీరు నేర్పించినందుకై మీకు స్తోత్రాలు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించదను అని సెలవిచ్చుంటున్నారు. ఆ దీనత్వాన్ని మాకు దయచేయండి. ఆ నలిగిన హృదయం మేము కలిగి నా ప్రభువా నీ దృష్టి మా మీద ఉంచుకొని, నా ప్రభువా నీ దృష్టి మా మీద పడ్డ తర్వాత మా స్థితిగతులు ఎలా ఉన్నాయో, ఎలా మారాయో మేము ఇతరులకు కూడా తెలియజేయుటకు, సాక్షికరమైనటువంటి జీవితాన్ని మేము కలిగి ఉండుటకు నా ప్రభువా మీరే మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించమని, మాతో ఉండి నా ప్రభువా మమ్మల్ని విడవక ఎడబాయక ప్రతినిత్యం నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని మా ప్రభువు నిజరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరికీ దేవుని నామమున వందనాలు. మరి ఈ సందేశాలన్నింటినీ కూడా మీరు రెగ్యులర్గా వినడానికి మీరు చూస్తున్నటువంటి ఈ బేతుల్ ఛానల్ ఎల్ షదై ప్రోగ్రామ్ను మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఇంకా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి. అంతేకాదు మీ ప్రార్థన అవసరతల కొరకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి మా నంబర్లకి మీ లెటర్స్ ఏమన్నా ఉంటే మా ఈమెయిల్కి పోస్ట్ చేస్తారని, దేవుడు ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు సమృద్ధిగా మీకు దయచేయాలని, మీతో దేవుడు నిరంతరం నిలవాలని, మీపై అనేకమైనటువంటి నిండైన మెండైన దీవెనలు మీపై కుమ్మరించాలని కోరుతూ ప్రభు సేవలో మీ సహోదరుడు ప్రభాకర్.